రైట్ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు టాప్ లీడర్లకు ప్రభుత్వాలు రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ అగ్రనేతలిద్దరూ పదుల సంఖ్యలో క్యాడర్తో కలిసి ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ లొంగుబాట్లను మావోయిస్టు పార్టీ తప్పుపట్టింది. ఆ ఇద్దరిని శిక్షించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు టాప్ లీడర్లకు ప్రభుత్వాలు రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నలకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు వై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినట్లు టాక్ నడుస్తుంది. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, దీనికి సంబంధించి డీటెయిల్స్. శివాని, మనం చూడొచ్చు గత వారం రోజుల కిందట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలని చెప్పుకోవచ్చు. మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా దాదాపుగా 240 మంది మావోయిస్టులతోటి, అంటే వివిధ డివిజన్ కమిటీలతోటి, అదేవిధంగా టీఎల్జే నాయకులతో లొంగిపోయారు. వీళ్ళిద్దరు కూడా చూసినట్టయితే మహారాష్ట్రలో లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ఆలియాస్ అభయ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినటువంటి తక్కలపల్లి వాసుదేవరావు ఆలియాస్ ఆసన్న, వీళ్ళిద్దరు కూడా ఆ కేంద్ర కమిటీలో కీలక బాధ్యత వహిస్తున్నారు. ఈ ఇద్దరు లొంగిపోయిన తర్వాత దాదాపుగా వీళ్ళతో పాటు లొంగుబాటులో 280 మంది లొంగిపోయారు. ఇదంతా కూడా ఆయుధాలతోటి లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళని ఆ పార్టీ ద్రోహులుగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు, వీళ్ళని ప్రజా కోర్టులో శిక్షిస్తాం, ప్రజలే శిక్షిస్తారని చెప్పేసి కూడా ఒక వార్నింగ్ అయితే మావోయిస్టులు ఇచ్చారు. అంటే వాళ్ళ ఇద్దరిని కూడా చంపేస్తామని చెప్పినట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేఖల సారాంశం అయితే ఇటు కేంద్ర కమిటీ నుంచి మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి సంబంధించిన అధికార ప్రతినిధి కూడా లేఖలు విడుదల చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి కూడా థ్రెట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. వాళ్ళకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించాలని చెప్పేసి రెండు ప్రభుత్వాలకు కూడా, అంటే బీజేపీ ప్రభుత్వాలే అక్కడ ఉన్నాయి కాబట్టి, ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్ర రెండు కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళిద్దరికి భద్రత కల్పించాలని చెప్పడంతో కూడా వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్టుగా చెప్పారు. అయితే వై కేటగిరీ అంటే దాదాపు మనం చూసుకోవచ్చు 8 నుంచి 9 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ఉంటారు. అంతేకాకుండా ఒక ఇద్దరు పర్సనల్ గన్మెన్లు, అంటే దాదాపుగా 12 మంది దాకా కూడా ఉండే అవకాశం ఉంది. అంటే 11-12 మంది దాకా ఒక్కొక్కరికి వై కేటగిరీలో ఉంటారు. ఇద్దరు మాత్రం పర్సనల్ గన్మెన్లు ఉంటారు. దాంట్లో 9 మంది మాత్రం సిఆర్పీఎఫ్ అంటే సెంట్రల్ ఫోర్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. వై కేటగిరీ భద్రత అంటే పూర్తిగా వీళ్ళిద్దరికీ భద్రత ఇవ్వడం ఏందనే దాని మీద కూడా కొద్దిగా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే లొంగిపోయింది దాదాపుగా 280 మంది అయితే వీళ్ళిద్దరికీ ఎందుకు భద్రత ఇవ్వాలంటే వీళ్ళు ఖచ్చితంగా పార్టీ ద్రోహం చేశారు కాబట్టి ఇటు ప్రభుత్వాలకు ఏదైతే ఉందో పార్టీలో ఉంటూ 1 year కాంచి కూడా పూర్తి స్థాయి ఆపరేషన్ కంగారు స్టార్ట్ అయిన కాంచి కూడా వీళ్ళిద్దరూ పార్టీకి వెన్నుపోటుదారులుగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కీలక ఎన్కౌంటర్లు జరగడానికి ప్రధాన కారణం వీళ్ళే అని చెప్పేసి కూడా కొద్దిగా విమర్శలు అయితే వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మావోయిస్టులు కేవలం బెదిరింపు కోసం లేఖలు వేశారు, వీళ్ళిద్దరు ద్రోహులని ముద్ర వేశారు, పార్టీ నుంచి బహిష్కరించాలని ముద్ర వేశారు. వీళ్ళు లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ పూర్తిగా పతనం చేయడానికి, పార్టీలో ఉన్న కీలక నేతలను ఎన్కౌంటర్ కావడానికి వీళ్ళే కారణం అని చెప్పేసి కూడా పార్టీ ప్రకటించిన పరిస్థితి కాబట్టి, అయితే లొంగిపోయింది దాదాపుగా 280 మంది అయితే వీళ్ళిద్దరికి ఎందుకు భద్రత ఇవ్వాలని దాని మీద కూడా కొద్దిగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే దాంట్లో డివిజన్ కమిటీ కానీ ఆ జిల్లా కమిటీ కీలక నేతలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు భద్రత ఇవ్వాలి, వీళ్ళిద్దరికి ఎందుకు భద్రత ఇవ్వాలి, అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ఇమీడియట్ గా వీళ్ళని స్పందించింది, అంటే మావోయిస్టు వైపు నుంచి ద్రోహులని 2 లేఖలు రావడం, అంతే ప్రజా కోర్టులో శిక్షిస్తాం, ప్రజలు శిక్షిస్తారని చెప్పడంతో ఇమీడియట్ గా ఎందుకు వై కేటగిరీ భద్రతను కల్పించిన దాని మీద కూడా విమర్శలు వస్తుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు లొంగిపోయిన టాప్ లీడర్లకి దళాలు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళకి భద్రతగా 30 మంది దాకా ఉంటారు. ఎందుకంటే కేంద్ర కమిటీలో ఉన్నారు కాబట్టి అప్పుడు మావోయిస్టులు భద్రత ఏ విధంగా అయితే 30 మంది గన్మెన్లు ఇచ్చారు, అదే విధంగా ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా వీళ్ళకి దాదాపుగా 12 మందిని భద్రత కల్పిస్తుంది. ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీతో పాటు అదేవిధంగా 9 మంది సెంట్రల్ ఫోర్స్ వాళ్ళ చుట్టూ వై కేటగిరీలో భద్రత కల్పించే పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులకు మొట్టమొదటిసారిగా ఇంత భద్రత కల్పించడం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లొంగిపోయిన మావోయిస్టులు ఎవరు కూడా భద్రత పోలీసులు ప్రభుత్వం కల్పించదు, కానీ వీళ్ళు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు మావోయిస్ట్ పార్టీ ద్రోహులుగా ప్రకటించి వీళ్ళని కథం చేస్తామని చెప్పేసి కూడా వరుసగా లేఖలు వస్తున్న నేపథ్యంలో భద్రత భారీగా కూడా పెంచుతూ వై కేటగిరీ భద్రతను పెంచుతున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అయితే వెల్లడించిన పరిస్థితి కనపడతా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ నవీన్.